to 1TV News. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా పవర్ఫుల్ కంట్రీ, ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఐటీ ఉద్యోగులకు ఇక పని ఉండదా? ప్రత్యామ్నాయ పనులు చూసుకోవాలి. శ్రీధర్ వేంబు హెచ్చరిక. ఉత్తరప్రదేశ్లో ఘోరం, జనంపైకి దూసుకెళ్లిన కంటైనర్, 6 దుర్మరణం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా రక్షణ రంగాన్ని ఎప్పుడూ లేని స్థాయిలో బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో న్యూ స్టార్ట్ అణు ఆయుధ నియంత్రణ ఒప్పందంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందిస్తూ, అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. నా ఫస్ట్ టర్మ్లోనే మిలిటరీని పూర్తిగా అత్యున్నతవంతంగా తీర్చిదిద్దాను. కొత్త అణ్వాయుధాలు అభివృద్ధి చేశాం, పాత వాటిని రీఫర్షిప్ చేశాం. దేశ రక్షణ రంగాన్ని ఎప్పుడూ లేని స్థాయిలో బలోపేతం చేస్తున్నామన్నారు. అమెరికా సైనిక శక్తి, అణ్వాయుధ సామర్థ్యం గొప్పది. అమెరికా స్పేస్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం మా ప్రభుత్వం. ప్రస్తుతం ఏఐ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు త్వరలోనే ఇతర వృత్తులను వెతుకోవాల్సిన పరిస్థితి వస్తోందని జోహో సంస్థ సహా వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు అభిప్రాయపడ్డారు. మానవుల కంటే ఏఐ చాలా అద్భుతంగా కోడింగ్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఏఐ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దీనివల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ మరోవైపు అనేక రంగాల్లో ఉద్యోగాల కోత ఏర్పడుతుందనే ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగులకు నిలయమైన భారత ఐటీ రంగానికి ఇది ఒక ముఖ్యమైన హెచ్చరికగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున 2:45 సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ప్రయాణికుల విరామం కోసం రహదారి పక్కన ఆగింది. ప్రయాణికులు బస్సు దిగి బయట నిల్చున్నారు. ఇంతలో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కంటైనర్ ట్రక్కు అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త కిరాతకుడిగా మారాడు. అత్యంత పాశవికంగా ఆమె గొంతు కోసి గొడ్డలితో శరీర భాగాలను ముక్కలుగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. జగిత్యాల రూరల్ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆదర్వేణి మల్లయ్య సత్తవ్వ దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త శనివారం తెల్లవారుజామున ఆమె నిద్రలో ఉండగా ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. మొదట గొంతు కోసి హత్య చేసిన ఆపై కోపంతో ఊగిపోతూ గొడ్డలితో ఆమెపై పలుమార్లు దాడి చేశారు. మృతదేహాన్ని ముక్కలు చేశాడు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల రూరల్ సీఏ తెలిపారు. లక్ష్మీపూర్ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఒక వివాహితను తన భర్త చంపడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున సమయం సుమారు 2 గంటలకు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల, గొడవల వల్ల అది మనసులో పెట్టుకొని భర్త భార్యని కత్తితో గొంతు కోసి అదేవిధంగా గొడ్డలితో నరికి చంపడం జరిగింది. మేము సంఘటనా స్థలానికి వెళ్ళి ఎస్ఐ గారు నేను ఇప్పుడే బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాం. పిటిషన్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసినాం. చంపిన వ్యక్తి ఎవరైతే భర్త అక్యూజ్ ఉన్నాడో అతను పరారీలో త్వరలో పట్టుకుంటాం. ఈ దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు. గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు నింపుతామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతంలో పాలుట్ల గిరిజనగూడెంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పాలుట్ల గిరిజనగూడెంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో అప్గ్రేడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పాలుట్ల పంచాయతీలలో ప్రజలు చీకట్లో నివాసం ఉంటున్నారన్న విషయం తెలుసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి గిరిజన తాండాలో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడానికి అంగీకరించారన్నారు. ప్రభుత్వం ఒక్కొక్క గృహానికి 50,000 రూపాయల చొప్పున 612 కుటుంబాలకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలో అన్ని తాండాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. పాలుట్ల గ్రామంలో 3,000 ఎకరాల భూములు ఉన్నాయని, ఆయిల్ ఇంజిన్ల ద్వారా వ్యవసాయం చేయడం రైతులకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, ప్రభుత్వం తరపున సోలార్ ద్వారా నీటి మోటార్లు బిగించాలని స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఆయిల్ బెల్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆయిల్ బెల్ట్ చేయాలంటే ఖర్చు అవుతుంది. నేను సోలార్ పెట్టమని అడిగారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఆయన పరిస్థితిలో స్పందిస్తారు. ఎప్పుడు కూడా అంటే నేను చెప్తారు. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేయడానికి ప్రోత్సహించే వ్యక్తి గారు ఎంత డబ్బులు అవుతాయి అంత డబ్బులు అవుతాయి ఎప్పుడు చేయని ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, చేయండి, మంచి చేసేదానికి ఎంతైనా పర్లేదు అని అంటారు ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నారు. 111 ఇళ్ళకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. సోలారు విత్ బ్యాటరీ బ్యాకప్. అంటే చూసి ఉంటారు మీరు అంతా కూడా. పగలపూట బాబు అది ఒక పగలపూట లైట్ తీసుకుంటుంది, బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్నీ కూడా చేస్తుంది అన్నమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేసాం ఇదంతా. ఇది కాకుండా కింద వీళ్ళు రాబోయే రోజుల్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. బావుల మీద నీళ్ళ ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా చేస్తాము. దీంతోపాటు ఇప్పుడు మేము వచ్చాము, దాదాపు 3 గంటలు పట్టింది మాకు ఆ రోడ్లో రావాలంటే. నేను కలెక్టర్ గారు చూసాము, అందరూ అధికారులు చూశారు, అందరూ చూశారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్లో ఉండి టైగర్ జోన్లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వటం ఇబ్బందిగా ఉంది. ఇది మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ రోడ్డుకి ఏ విధంగా సాయం చేయగలచో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రావెల్ వేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు. ఎందుకంటే 3 గంటలు ఒకరోజు మేము వస్తేనే 3 గంటలు పోవడానికి రావడానికి పడుతుంది. పాపం నిత్యం ఇక్కడి నుంచి రోజు పనులు చేసుకోవడానికి బయటకు వచ్చి లోపలికి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారని సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ పేర్కొన్నారు. మాణికేశ్వరం నగర్ కు చెందిన వడ్డెర ఓబన్న ఉత్సవ కమిటీ మెంబర్ గండికోట కుమార్ ఆధ్వర్యంలో పలువురు యువత బీఆర్ఎస్ నాయకులు ఆదం సంతోష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు బిస్కెత్తిపోయారు ఎమ్మెల్యే మీద. ఇది ఒక శాంపుల్ మాత్రమే చెప్తున్నా. ప్రతి ఇంకా 3 ఏళ్లలో సికింద్రాబాద్ ను ఖాళీ చేసేస్తా, నీకో బీఆర్ఎస్ ఖాళీ చేస్తా. మీరు ఛాలెంజ్. నువ్వు ఏం చేసినా గానీ నువ్వంతలా నువ్వే విడ్రా అయిపోతావు. ప్రజలకు, మా ప్రజలకు నేను కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. నాకు ఒక్క కన్ను అయితే సికింద్రాబాద్, నాకు ఇంకొక కన్ను ఇది. నేను ప్రజల కోసమే, సికింద్రాబాద్ ప్రజల కోసమే పనిచేస్తా. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే పనిచేస్తా. నగరంలో ఈ ఒక కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ 8 గిఫ్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, మరి ఇంకా ఇటువంటి సభలో ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి డివిజన్లో కూడా భారీ ఎత్తున ఆదం సంతోష్ గారి నాయకత్వంలో ఒక మేజర్ జాయినింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. గండికోట కుమార్ గారు వారి టీంతో పాటు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరడం జరిగింది మాణికేశ్వర్ నగర్ నుంచి. ప్రతి సికింద్రాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జాయినింగ్స్ జరగబోతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆ ఒక సంక్షేమ కార్యక్రమాలు చూసుకొని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి. యాజ్ అ డీసీ వేలాది మంది సంతోషాన్ని ఆధ్వర్యంలో గండికోట కుమార్ గారి వారి స్నేహితులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది.
ముఖ్యమంత్రి ప్రజాపాలనకు మద్దతుగా యువకులు మహిళలు అందరూ కూడా మాణికేశ్వర నగర్ మొత్తం కూడా కాంగ్రెస్ మయం చేసినారు. ఇక ముందు రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో 8కి 8 డివిజన్లు మేము ఈరోజు నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ నన్ను నమ్మి నేనైతే చాలా సంతోషం. అదేవిధంగా రానున్న చేసే ఎలక్షన్స్ లో అధిక మెజారిటీ సిద్ధపవన్ డివిజన్ లో ఉన్న మాణికేశ్వర అధిక మెజారిటీ గెలిపించి ఆదమన్న గిఫ్ట్ ఇస్తానని కోరుకుంటాం. జై ఆదమన్న. ఈరోజు ఎంతమంది జాయిన్ అయ్యారు? ఈరోజు ఎంతమంది జాయిన్ అయ్యారు కాంగ్రెస్ లో? ఏ పార్టీలకి జాయిన్ అయ్యారు? ఎంతమంది ఉంటారు మొత్తం? ఎంతమంది జాయిన్ అయ్యారు? 15 సంఘాలు జాయిన్ అయినారన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు. 2000 మంది ఉంటారా? కంచికచర్ల మండల కీసర వద్ద బస్సులో మంటలు చెలరేగిన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు దగ్ధమైనప్పటికీ డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. వెనుక నుంచి పొగలు మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు ఆపి ప్రయాణికులను క్షణాల్లో బయటకు దించాడు. అప్పటికీ మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న మొత్తం 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. డ్రైవర్ తీసుకున్న సత్వర నిర్ణయంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు అగ్ని ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ లేదా వైర్లలో సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి కలెక్టరేట్ కార్యక్రమానికి అర్జీదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీల సంఖ్యను చూసిన జిల్లా కలెక్టర్ వరదయ్యపాలెం ఎంపీడీఓపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతమంది అర్జీదారులు ఉన్నారంటే మీరు ఎప్పటి వరకు ఏం చేస్తున్నారు అంటూ ఎంపీడీఓను కలెక్టర్ ప్రశ్నించారు. గ్రామ మండల స్థాయిలో సమస్యలను పరిష్కరించకపోవడం వల్లనే ప్రజలు నేరుగా కలెక్టర్ వద్దకు రావడానికి కారణమని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను కార్యాలయంలోనే పరిష్కరించవలసిన బాధ్యత అధికారులనేనని, ప్రజలను నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఎంపీడీఓకు సూచించారు. మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలను పై స్థాయికి నెట్టివేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు. మార్కాపురం జిల్లా అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో నేషనల్ హైవే రోడ్డుపై ఆర్టీసీ బస్సు బొలెరో వాహనం ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. 108 వాహనంలో మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సును ఢీకొన్న బొలెరో వాహనం బోల్టా పడడంతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోక కళ్యాణం రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన తూర్పు గోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 6 నుంచి 15వ తారీఖు వరకు కోటి తులసి పత్రి పూజలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం నిర్వాహకులు వెల్లడించారు. 36 మంది పురోహితులు, 6 మంది వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేయాలని దేవస్థానం చైర్మన్ ఐవి రాహిత్ బహదూర్, ఆలయ కార్యనిర్వాహక అధికారి వేండ్ర త్రినాథరావు, సభ్యులు నాగబట్ల రవిశర్మ, రామ్మూర్తి, చామర్తి వెంకట్రెడ్డిలు కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో త్రినాథరావు వెల్లడించారు.
గాంధీని చంపింది గాడ్సే అయితే గాంధీ ఆశయాలను చంపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షర్మిలారెడ్డి అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్రలో పాల్గొని ఎడ్లబండిపై ర్యాలీగా ఎంపీడీఓ కార్యాలయం వరకు పాల్గొన్నారు. ఈమెకు జిల్లా డీసీసీ అధ్యక్షుడు రమేష్ బాబు గజమాలతో మేళతాళాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో ఉపాధి హామీ పథకం అంటే పండుగలా ఉండేదని, నేడు బీజేపీ ప్రభుత్వంలో నిర్వీర్యం అవుతోందని మండిపడ్డారు. బాబు జగన్ ఇద్దరు సీమ ద్రోహులేనని, స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు ఇంతటి ఉపాధి హామీ పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదంట. కోట్ల మంది ప్రజలు ఒక ఉపాధి హామీ పథకంలో ఇంతమందికి ఉపాధి కల్పించడం అన్నది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇది అతి పెద్ద ఉపాధి పథకం కాబట్టి ప్రపంచంలో ఎన్నో దేశ విదేశాల దగ్గర నుంచి వచ్చి కూడా, ఇక్కడ యూనివర్సిటీల నుంచి వచ్చి కూడా రీసెర్చ్ పేపర్లు తయారు చేసి మరీ వెళ్ళారు ఉపాధి హామీ పథకం మీద. అంత గొప్ప పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎంతో మందికి ఆశ్రయాన్నిచ్చింది. ఎంతో మంది మహిళలు సైతం పని చేసుకోగలిగారు, వాళ్ళ బిడ్డలు కొంచెం పెట్టుకోగలిగారు, చదివించుకోగలిగారు. అంత గొప్ప పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. బీజేపీ పార్టీ ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి బీజేపీ పార్టీకి సంబంధించి బీపీ గ్రామ్ అని కొత్త చట్టాన్ని తేబోతుంది. మొట్టమొదటిగా మహాత్మా గాంధీ పేరు తొలగించేశారు. మహాత్మా గాంధీని చంపింది ఎవరు? ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే. ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే మహాత్మా గాంధీని బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికా పవర్ఫుల్ కంట్రీ, ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఐటీ ఉద్యోగులకు ఇక పని ఉండదా? ప్రత్యామ్నాయ పనులు చూసుకోవాలి. శ్రీధర్ వేంబు హెచ్చరిక. ఉత్తరప్రదేశ్లో ఘోరం, జనంపైకి దూసుకెళ్లిన కంటైనర్, 6 దుర్మరణం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటన. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.